హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారు అందరూ? అందరూ బాగుండాలా, మనమందరం బాగుండాలా అని మనస్ఫూర్తిగా దేవుడిని అయితే కోరుకుంటున్నా. వీడియో చేయడానికి కారణం ఏంటంటే, అయినా ఈ పరిస్థితులలో, ఈ సిచ్యువేషన్లలో వీడియో అయితే చేయకూడదు. వాస్తవంగా నాకు అనిపించింది అయితే, వాస్తవంగా అయితే వీడియో అయితే చేయకూడదు. ఎందుకంటే పరిస్థితులు అలాగున్నాయి. పరిస్థితులకు మనం అనుకూలంగా పోవాలి, కానీ మనకు అనుకూలంగా పరిస్థితులు రావు. కాబట్టి చేయకూడదు అని అనుకొని ఫిక్స్ అయిపోయినా నేను. మనకంటే మన ప్రాణం కంటే మనకంటే ఏది ముఖ్యంలే. ఏంటంటే నేను కోయటకు వచ్చి సుమారుగా ఒక 17 ఏళ్ళు 18 ఏళ్ళు అవుతా ఉంటుందబ్బా. నేనేమి నిన్న ఈ పొద్దు వచ్చిందనైతే కాదు. 17 ఏళ్ళు 18 ఏళ్ళు కోయటకు వచ్చాను నేను. వచ్చి నా సర్వీస్ అయితే మేమెప్పుడో పిల్లప్పుడు ఏందో యుద్ధాలు అవి అంట అన్నారు. బట్ ఇప్పుడు కాకపోతే ఇప్పుడుగా యుద్ధాలు అయితే జరుగుతూ ఉన్నాయని డీసెంట్గా ఉన్నది. కానీ దేవుడు ఎలాగ పెడితే ఎలాగవుతుంది. అన్నిటికీ దూరంగా వచ్చినాము, అందరికీ దూరంగా బతుకుతూ ఉన్నాం. కాబట్టి ఏ అలవాటుకో ఆ అలవాటు మార్చుకోవాలా, మనమే మలుచుకోవాలన్నమాట. అని అట్లాంటి వాటికి ఏం బాధపడలేదు, భయపడలేదు. కానీ కాకపోతే ఒక చిన్న ఆలోచన, కోయిట్ నుంచి ఇంటికి పోతే ఫ్యామిలీ కావచ్చు, తోడబుట్టిన వాళ్ళు కావచ్చు, ఒక ఇరుగు పరుగు కావచ్చు, తెలిసిన వాళ్ళు కావచ్చు, తెలియని వాళ్ళు కావచ్చు, అందరూ కానీ ఒక 2 సంవత్సరాలు 3 ఏళ్ళు కోయిట్లో కష్టం చేసుకొని ఇక్కడ తింటామో తినమో, ఎంత ఇబ్బందులు పడతామో, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటామో, ఇంటికి వస్తే మాత్రము ఇండియాకి వచ్చినాయంటే వస్తాను అని స్టార్టింగ్ చెప్పిన కాడి నుంచి స్టార్ట్ చేస్తారు. ఓమే మాకు రగ్గుదా అంటారు, ఓమే మాకు సెంటిమీటర్లే అంటారు. ఒక ఫ్రెండ్స్ కావచ్చు, తోడబుట్టిన వాళ్ళు కావచ్చు, అయిన వాళ్ళు కావచ్చు, కాని వాళ్ళు కావచ్చు, ఒక బంధువులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, కనీసం లాస్ట్లో ఎత్తుకుంటే ఒక లవర్స్ కానీ కావచ్చు, నాకు అదిదా ఇదిదా, నువ్వు ఉన్నప్పుడు అదిట్లా ఇదిట్లా అని చెప్తారు చూడు, అన్నీ చెప్తారు. ఇప్పుడు 7 సముద్రాలు కావతల ఇంత కష్టాలలో, ఇన్ని అగుడుదుగులలో, ఇంత యుద్ధాలలో బతుకుతాండా. ఫోను చేసి ఏమి నువ్వు తిన్నావా తినలేదా, ఏంటి వాతావరణం, బాగుండావా బాగలేదా అనేవాళ్ళు ఎవరూ లేరండి. అది డబ్బుకుండే ఇల్లు అంటే, డబ్బు మనిషికి కళ్ళు నెత్తికెక్కిచ్చేదంటే అహంకారం అంటే అదే అంటారని నా ఆలోచన. డబ్బు ఉంటే ఆ అహంకారం మీద పెద్ద చిన్న గురువు దైము ఎవరు కనపడరు, ఏ ఫ్రెండ్స్ కనపడరు, ఏ లవరు కనపడదు, ఎవ్వరూ కనపడరు. ఎవరికైనా కానీ ఈ విషయంలో ఎవరేమైనా అనుకోవచ్చు. ఏంటి ఇప్పట్లో ఏమనుకుంటారంటే, కొంతమంది అక్కడే చచ్చిపోయి ఏదో 10 లక్షలు లెక్క వచ్చింది అయినంటేనా మంచల ముందర ఏడిసి పక్కకు పోయి ఎంచుకుంటామనే రకం. ఎవరైనా కానీ నిజంగా నా ఆలోచనతో నేను చెప్తాండా, డబ్బులు వచ్చింది అంటేనా మనుషుల ముందర ఏడిసి పక్కకు పోయి ఎంచుకుందామనే రకం. మనుషులలో గుండెల్లో ఏడుండాల బాధ, అభిమానం ఏడుండాల. అది ఎవరికైనా కానీ అభిమానం లేకన్నా ఏదో నలుగురితో పాటు నారాయణ అనేటట్టుంటే కాదు. అలాంటి వాళ్ళు
ఏమి నువ్వు బయట దేశంలో ఉన్నావు ఒక బిడ్డలు కావచ్చు, ఒక భర్త కావచ్చు, ఒక భార్య కావచ్చు, ఎవరన్నా కావచ్చు, నువ్వు బయట దేశంలో ఉన్నావు కదా, పలాంది జరుగుతాండది, ఏం బా నీ పరిస్థితి ఏంటి, నువ్వు తిన్నావా తినలేదా, లేచినావా లేదా అనే వాళ్ళు ఎవరన్నా పలకరించే వాళ్ళు మీ జీవితాలలో ఉంటే వాళ్ళు నిజంగా ఖచ్చితంగా లవర్ అవుతారు. ఖచ్చితంగా మన వెనకించి మనకు ఆదురుకుండే భర్త అవుతాడు. ఖచ్చితంగా మనం కష్టంలో ఉంటే అర్థం చేసుకునే భార్య అవుతుంది. ఖచ్చితంగా మనకు చూసే మన బిడ్డలే అవుతారు. అలాంటి వాళ్ళు మీ జీవితాలలో ఉంటే అస్సలు వదులుకోవద్దండి. డ్యూటీకి అయితే వచ్చేస్తాను. ఎందుకో వీడియో అయితే చెప్పాలనిపించింది, చెప్పాను. వీడియో చేయాలనిపించింది, చేశాను. ఎవరండి డబ్బులకి ఇచ్చే విలువ మంచాలకి ఎవ్వరు ఇవ్వరు, తెలిసిన ఎవ్వరు ఇవ్వరు. కనీసము ఏంటి ఏ టైంలో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఎవరు చేస్తామో ఈ పొద్దున్నటోళ్ళం రేపులా ఏ టైంలో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఏమని పలకరించిన వాళ్ళు ఇన్ని ఇబ్బందులలో, ఇన్ని దేశాలలో ఇబ్బందులు పడితే నా అని పలకరించే వాళ్ళు బాగున్నప్పుడు పలకరిస్తే ఎంత, పలకరేకపోతే ఇంకెంత. అవునా కదా. బాయ్ బాయ్.